ఈ శతాబ్దం ఆసియాదే. ఏదో ఒక సందర్భంలో దీన్ని వినని వారే ఉండరు. 1750ల వరకు జనాభాలోనే కాదు, ప్రపంచ వస్తు పంటల ఉత్పత్తిలో ఆసియాదే అగ్రభాగం. ఒకనాడు ప్రపంచ ఉత్పత్తిలో సగం కంటే ఎక్కువే వాటా కలిగిన ఆసియా ఖండం 1950ల వరకు తీవ్ర దుస్థితిని ఎదుర్కొంది. దాదాపు 200 ఏళ్లకు పైగా ఆసియా తన పూర్వ వైభవాన్ని ఎందుకు కోల్పోయింది? ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వేగంగా అడుగులు ఎందుకు వేయలేకపోయింది? ఇందుట్లో స్వయంకృతాపరాధాలెన్ని, బాహ్య ప్రమేయ అపరాధాలెన్ని, యాదృచ్ఛిక పరిణామాలెన్ని అని ప్రశ్నించుకుంటే చాలా విషయాలను చెప్పుకోవచ్చు. గడిచిన 30 ఏళ్లలో జరిగిన పరిశోధనలతో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. 18వ శతాబ్దం విప్లవాలకు నిలయం పారిశ్రామిక, అమెరికా, ఫ్రెంచ్ విప్లవాలతో పాటు అపూర్వ మేధో వికాసాలు ఆ శతాబ్దంలోనే జరిగాయి. దీన్ని దాటి వందల వేల ఏళ్లు వెనక్కి వెళితే ఆసియా ఖండం ఘన చరిత్ర మనకు కనపడుతుంది. మానవ నాగరికతల అభివృద్ధిలో ఆసియాతో పోల్చగలిగినది ఏదీ లేదు. హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ఇస్లాం లాంటి కోట్ల మంది అనుసరించే మతాలన్నీ ఇక్కడే పుట్టాయి. నదీ తీరాల్లో వెలిసిన తొలి నాగరికతలకు ఇక్కడి నేలలే మూలం. ప్రపంచమంతా ప్రస్తుతం తినే అనేక ఆహార పదార్థాల ఎంపిక, ఉత్పత్తి ఆసియాలోనే మొదలయ్యాయి. జంతువుల మచ్చిక ఇక్కడే ప్రారంభమైంది. రాజ్య వ్యవస్థలు ఉనికిలోకి వచ్చింది ఇక్కడే. అనేక విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానాలు ఆసియాలోనే ఊపిరి పోసుకున్నాయి. ఇదంతా గతం. మనమంతా గర్వించగలిగిన ఘనమైన గతం. మరి భవిష్యత్ ఏంటి? యూరప్ వలస పాలనతో అన్నిటా అట్టడుగుకు వెళ్లిన ఆసియాకు పూర్వ ప్రాభవం వచ్చేస్తోందా? ఆసియా దేశాలు చేస్తున్న ఉత్పత్తులు, సృష్టిస్తున్న సంపదలను డబ్బుగా లెక్క కట్టి చూస్తే అది సాధ్యమే అనిపించినా దారి పొడవునా ఎన్నో సమస్యలు, ఎన్నో ముళ్లదారులు, సరిహద్దుల సంఘర్షణలు, మత వైషమ్యాలు, సైద్ధాంతిక స్పర్ధలు, జాత్యహంకార జాతీయవాదం విసురుతున్న సవాళ్లు, వలస పాలన సృష్టించిన విపరీత కేంద్రీకృత పాలన, ఇవన్నీ ఆసియా వాసుల మధ్య సంఘీభావానికి, సామరస్యానికి ప్రతిబంధకాలు. క్రమేపీ అవి తొలుగుతాయా? అసలు తామంతా ప్రగాఢ సంబంధాలతో కూడిన ఘన చరిత్ర కలిగిన ఆసియా ఖండవాసులమన్న భావన ప్రజల్లో బలంగా ఎప్పుడైనా నాటుకుందా? అలా నాటుకునే పరిస్థితులు ఉన్నాయా? ఆసియా సమాజాల మధ్య సుదీర్ఘంగా కొనసాగిన ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? పాశ్చాత్య దేశాల ఆధిపత్యం సడలిపోతున్న నేపథ్యంలో ఆసియా దేశాల మధ్య ఒకనాటి వలస పాలకుల వ్యతిరేకంగా తలెత్తిన భావైక్యత ధోరణులలో మిగిలింది ఎంత? ఉన్న దాంట్లో ఇప్పటికీ అభివృద్ధి చేయగలిగినదెంత? మతం, భాష, జాతి ఆధారంగా యూరప్లో ఏర్పడిన జాతి రాజ్య భావన రగిల్చిన దారుణాలను దాటి భిన్న భాషలు, మతాలు, సంస్కృతులను అవలంబించే ప్రజలను సమాన పౌరులుగా చూసే దృష్టి ఆసియాలో మళ్లీ బలంగా వేళ్లూనుకుంటుందా? లేక మైనారిటీలను అణచివేసి ఏకజాతి ప్రాబల్యం రాజ్యాలను స్థాపించిన యూరప్ తరహా చరిత్ర ఆసియాలోనూ పునరావృతం అవుతోందా? ఈ ప్రశ్నలన్నీ ఎంతో కీలకమైనవి. ఆసియాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీటికెలాంటి జవాబులు ఇవ్వగలమన్నదే గాక భవిష్యత్తు పరిణామాలను స్థూలంగా సూచిస్తూ ప్రముఖ చరిత్రకారుడు సుగత్ బోస్ ఏషియా ఆఫ్టర్ యూరప్ పేరుతో ఇటీవలే ఒక పుస్తకాన్ని వెలువరించారు. సుగత్ బోస్ అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చరిత్రకారుడే కాదు, ప్రత్యక్ష రాజకీయాల్లోనూ అనుభవాన్ని గడించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెద్దన్నకు మనవడైన సుగతది బెంగాల్లో పేరున్న రాజకీయ కుటుంబం. సుగత్ బోస్ తల్లి కృష్ణబోస్ కూడా 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. క్రియాశీల రాజకీయాల్లో ఉండి తిరిగి చరిత్ర అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా అమెరికాలో కృషి చేయడం రాజకీయాల్లో అరుదైనే చెప్పాలి. ప్రపంచ వస్తుసేవల ఉత్పత్తిలో 1820ల నాటికి కూడా భారత్, చైనాల వాటా 50% ఉండేది. 1913 వచ్చేసరికి అది 18% పడిపోయింది. జపాన్ ఒక్కటే దీనికి కాస్త మినహాయింపు. ఆసియా అంతటా చవిచూసిన ఆ క్షీణత వ్యక్తుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అంతకంటే ఎక్కువగా ఆసియా వాసులు అందరిలోనూ తీవ్ర ఆత్మన్యూనతకు కారణమైంది.
యూరప్ వాసుల కంటే ఎంతో ప్రాచీన చరిత్రను నాగరికతను కలిగిన తమకెందుకీ దుస్థితి అన్న భావన ఆలోచన పరులను కలిచివేసింది. ఈ నేపథ్యం నుంచి ఆసియా దేశం మధ్య ఐక్యత నెలకొనాలనే భావమేగాక చారిత్రకంగా పెనవేసుకున్న వాణిజ్య బంధాలు, సంస్కృతుల్లోని సారూప్యతలపై మేధోమథనం మొదలైంది. 1904-1905 యుద్ధంలో రష్యాపై జపాన్ గెలవడం ఆసియాలో సృష్టించిన ప్రభావం అంతా ఇంతా కాదు. బాలగంగాధర్ తిలక్ మొదలుకొని ఎంతో మంది దాన్ని ఘనంగా స్వాగతించారు. ప్రత్యక్ష పరోక్ష వలస పాలనతో ఆసియా వాసులు పోగొట్టుకున్నవన్నీ క్రమేపీ సాధించగలరన్న భరోసాని ఆ యుద్ధం ఎంతో కొంత కలిగజేసింది. 1917 నాటి రష్యాను విప్లవం జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని ప్రకటించడం ఆసియా ప్రజలను బాగా ప్రభావితం చేసింది. వలస పాలనలో మగ్గుతున్న ప్రజలకు మార్క్సిస్టు ఆలోచన సామ్రాజ్యవాదంపై కొత్త చూపును కల్పించింది. 1890ల నుంచి 1950ల చివరి వరకు ఆసియా, ఆఫ్రికాల మధ్య సంఘీభావం, స్నేహం, సహకారం కోరుకుంటూ ఎన్నో చర్చలు, సమావేశాలు, పర్యటనలు ఎడతెరిపి లేకుండా సాగాయి. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే సహకార దేశాల సమాహారంగా ఆసియా ఖండాన్ని ఊహించడం, భావించడం మొదలైంది. ఆ ఊహకు, ఆ భావనకు మూలాలను, వాటిని వినిపించిన నేతలు, మేధావులు, కళాకారుల కృషిని ప్రధానంగా సుగత బోస్ విశ్లేషించారు. ఈ మొత్తం పరిణామంలో ఆసియా ఆకాంక్షలకు భిన్నంగా జపాన్ సామ్రాజ్యవాద విధానంతో సమీప దేశాలను ఆక్రమించడం ఒక విపరీతంగానే మిగిలిపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే యూరప్ దేశాల గుడ్డి అనుకరణ ప్రభావానికి లోనైన జపాన్ చేసిన దారుణంగా దాన్ని పరిగణించారు. జపాన్ నుంచి స్ఫూర్తి, విరక్తి రెండూ ఏకకాలంలో కలుగుతోందన్న భావన ఠాగూర్ వ్యక్తపరిచారు. 1950ల నాటికి ఆసియాలోని చాలా దేశాలకు ప్రత్యక్ష వలస పాలన నుంచి విముక్తి కలిగింది. 1955లో ఇండోనేషియాలో బాండుంగ్ సమావేశంలో ఆసియా, ఆఫ్రికా దేశాలు పరస్పర సహకారం గురించి, పరోక్ష వలస పాలనను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని గురించి చాలా మాట్లాడాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆసియా దేశాల మధ్య పొరపొచ్చాలు మొదలయ్యాయి. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం విభేదాలను బాగా పెంచింది. వలస పాలకులు తమ అవసరాల కోసం ఆసియా దేశాల సరిహద్దులను అనుబంధంగా నిర్ణయించడం శాపమై భారత్, చైనాల మధ్య యుద్ధానికి కారణమైంది. జాతి ప్రయోజనాల పేరుతో వలస పాలకులు గీసిన పటాల్లో నిర్దేశించిన సరిహద్దుల కోసం పట్టు విడుపులు లేకుండా వ్యవహరించడం, వలస పాలన వారసత్వంగా వచ్చిన విపరీత కేంద్రీకృత పాలనను యథాతథంగా స్వీకరించి మైనార్టీల ఆకాంక్షలను, వెనకబడిన ప్రాంతాలను విస్మరించడంతో చాలా చోట్ల ఏదో ఒక స్థాయిలో అంతర్యుద్ధాలు, యుద్ధాలు ఆసియా ఖండాన్ని కుదిపేశాయి. ఇదంతా ఎందుకు జరిగింది? ఆసియా ఐక్య భావన ఏమైంది? పరస్పర సహకార భూమిగా ఆసియా ఖండాన్ని ఊహించడం కాల్పనిక భావనేనా? వాస్తవానికి దూరమైన భావుకతగానే దీన్ని పరిగణించాలా? సుగత బోస్ అభిప్రాయం ప్రకారం అంతగా నిరాశపడాల్సిన అవసరం లేదు. 2 ప్రపంచ యుద్ధాలకు, అంతకు ముందు మరెన్నో వినాశనాలకు కారణమైన యూరప్ రాజ్యాలు పరస్పర సహకారానికి యూరప్ యూనియన్ గా సంఘటితమై ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆసియా దేశాల మధ్య అలాంటి ఏర్పాటు ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పేయలేం. ఉప్పు నిప్పుగా ఉన్న భారత్, చైనా సంబంధాలకు ఇదే వర్తిస్తుంది. అందుకు కావాల్సిన స్ఫూర్తిని ఆసియా మేధావులు, నాయకులు, సాహిత్యవేత్తలు, కళాకారులు చేసిన కృషి నుంచి ఎంతైనా పొందొచ్చు. దీనికి తోడు 1979 నుంచి ఆసియా దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బాగా బలపడుతున్నాయి. ఆసియా అంతర్జాతీయ వాణిజ్యంలో 50% పైగా ఖండంలోని దేశాల మధ్యనే జరుగుతోంది. భవిష్యత్తులో ఇదింకా పెరగనుంది. దీనికి భిన్నమైన మరొక పరిణామం కూడా జరుగుతోంది. అమెరికా, యూరప్లు తమ చుట్టూ రకరకాల గోడలను కట్టుకుంటూ ఆసియా తాకిడిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ లాంటి నేతల వైఖరులే దీనికి నిదర్శనం. ఆర్థిక శాస్త్రానికి ఆద్యుడైన అడమ్ స్మిత్ 250 ఏళ్ల క్రితం భవిష్యత్తుకు సూచికగా ఒక వ్యాఖ్యానం చేశారు. విజేత యూరప్ రాజ్యాలు, పరాజిత పాశ్చాత్యేతర రాజ్యాల మధ్య ఒకనాటికి రాజ్యాధికారం పరంగా సమతూకం ఏర్పడుతుందని, అప్పుడు సమానత్వం ప్రాతిపదికగా ప్రపంచ మార్కెట్ పనిచేస్తుందని చెప్పడమే దాని పరమార్థం.
ప్రత్యక్ష వలస పాలన సమసిపోయినా అదిప్పటికీ పూర్తిగా సాధ్యమైందని చెప్పలేం. బలహీన రాజ్య వ్యవస్థలు ఉన్న చోట పేద దేశాల వనరులను కొల్లగొట్టడం ఆగలేదు. జాతీయ ప్రయోజనాల పేరుతో చైనా ప్రదర్శిస్తున్న సామ్రాజ్యవాద పోకడలు, భారత్లో బలపడుతున్న ఏక మతాధిపత్య ఉన్మత్తత, పలుచోట్ల పెచ్చురిల్లుతున్న అతివాద ఇస్లాం రాజకీయాలు ఆసియా ఐక్య భావనకు ప్రమాదంగా మారాయి. 1800కు ముందు ఆసియాలో ఏక కేంద్ర ఆధిపత్య నాగరికత లేదు. భిన్న కేంద్రాల నాగరికతల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండేవి. ఒక రాజ్యం లోపల కూడా అధికారం భిన్న స్థాయిలో వికేంద్రీకరణగా ఉండేది. ఈ చారిత్రక వాస్తవాన్ని ఆసియా దేశాలు గ్రహించి అడుగులు వేస్తేనే 21వ శతాబ్దం సుహృద్భావ ఆసియా శతాబ్దంగా మారుతుంది. దానికి భిన్నంగా గుడ్డి అనుకరణ దృష్టితో యూరోప్ మార్గం తొక్కితే రక్తసిక్త చరిత్ర పునరావృతం అవుతుంది.